హాయ్ అండి, నేను అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో 2 కేజీల చికెన్ నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈ పచ్చడిని మనం తయారు చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పే ఈ మసాలాని ప్రిపేర్ చేస్తూ మీరు ఈ చికెన్ నిల్వ పచ్చడి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ ఈ చికెన్ నిల్వ పచ్చడి కోసం 2 కేజీల వరకు చికెన్ని తీసుకున్నాను. నేను బోన్స్తోనే తీసుకున్నానండి. బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని ఒక 4-5 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకోవాలి. కడిగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి కడిగితే ఇంకా నీట్గా ఉంటుందండి చికెన్ అనేది. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇలా జాలి గిన్నెలో వేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. అప్పుడు మనం చికెన్ని ఉడికించేటప్పుడు ఎక్కువ టైం అయితే పట్టదండి ఇలా జాలి గిన్నెలో వేసుకోవటం వల్ల. ఇప్పుడు ఈ చికెన్ని ఒక బౌల్లో వేసేసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే చికెన్ బాగా ఉడుకుతుందండి. ఇలా దీనిలో వేసేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోండి. ఇలా ఉప్పు వేయటం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చక్కగా ఉడుకుతుంది. ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత మీడియంలో పెట్టి ఈ విధంగా ఉడికిస్తే సరిపోతుందండి. చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ నీళ్ళన్నీ బాగా ఇంకిపోయే వరకు ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళని ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడి కోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని దానిలో 2 ఇంచుల చక్కెర వేసుకోవాలి. ఒక 10 యాలకుల్ని 10 లవంగాల్ని కూడా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. వీటిని కూడా ఈ విధంగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టి వేయించుకోవడం వల్ల ఈ మసాలాలు అనేవి లోపల వరకు వేగి చాలా బాగుంటుందండి. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద ఆవాలే వేసానండి. కావాలంటే సన్న ఆవాలైనా వేసుకోవచ్చు. ఏ పచ్చడికైనా సన్న ఆవాలు వేసుకుంటే రుచి బాగుంటుంది. ఇలా ఆవాలు వేసేసుకున్న తర్వాత వీటిని కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే పెట్టి ఈ మసాలాలన్నీ మనం నిదానంగా వేయించుకోవాలండి. ఇలా వేగేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని ఇవన్నీ ఈ విధంగా వేయించుకోవాలి. ఇవన్నీ పూర్తిగా ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో ఒక 2 అనాస పువ్వులను కూడా వేసుకోండి. ఇవి వేస్తే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇవి చిటపటమనేటప్పుడు ఈ ఆవాల్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ని వేయించుకోవడానికి ఒక పెద్ద కడాయిని పెట్టుకుని ఇలా పెద్దది పెట్టుకోవడం వల్ల మనం చికెన్ వేయించడానికి చాలా ఫ్రీగా ఉంటుందండి. ఇలా 3/4 కేజీ వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడాను. మీరు కావాలి అంటే నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఒక్క 10 నిమిషాలు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. చికెన్ అనేది మరీ గట్టిగా కాకుండా మనకి చికెన్ పీస్ అనేది మెత్తగా ఉండడానికి మరీ ఎక్కువసేపు వేయించకుండా ఉంటే బాగుంటుందండి పచ్చడి అనేది. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 2 కేజీల చికెన్కి 4 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు నూరుకోవాలండి. అస్సలు నీళ్ళు పోయకుండా అల్లం వెల్లుల్లి మాత్రమే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పచ్చడి నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు దీన్ని వేయించుకోవాలి. 3 నిమిషాలు కరెక్ట్గా సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగడానికి. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ చికెన్ అయితే వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ చికెన్ని ఒక వైపుకి దించేసుకోవాలి. ఇలా దించుకున్న తర్వాత దీనిలోకి
2 కేజీల చికెన్కి నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ మెజర్మెంట్తో చూపిస్తున్నానండి. 2 కేజీల చికెన్కి ఒక టీ గ్లాస్లో సగం వరకు సాల్ట్ వేసుకుంటున్నా. ఒకవేళ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చండి. నాకైతే అర గ్లాసు కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కొంచెం ఎక్కువ తినే వాళ్ళకైతే కొద్దిగా చూసి తర్వాత వేసుకోవచ్చు. అదే గ్లాస్తో గ్లాస్ నిండుగా పచ్చికారం వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని కూడా ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మనం మిక్సీ పట్టిందంతా వేయకుండా ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీనికి మంచి స్మెల్ అయితే వస్తుందండి. మరి ఘాటు ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కువ వేసేస్తే ఎక్కువ వేయకుండా ఈ విధంగా ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం అంతా కలిపేసుకోవాలి. కరెక్ట్గా 2 కేజీలకి మెజర్మెంట్ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే. ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. దీనిలో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలండి. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం నిమ్మకాయ రసం వేసుకోవాలి. లేదు అంటే పచ్చడి చేదొచ్చేస్తుంది వేడి మీద ఈ నిమ్మరసం వేస్తే. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి కొంచెం గట్టిగా అనిపిస్తుందండి. ఇది మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 4 పెద్ద నిమ్మకాయలని ఈ విధంగా జ్యూస్ తీసుకున్నాను. గింజలేమీ లేకుండా ఈ విధంగా జ్యూస్ తీసేసుకుని దీనిలో వేసేసుకోవాలి. ఈ మ్యాంగో జ్యూస్ని అయితే దీనిలో వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. అంతేనండి, చికెన్ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పక్కా కొలతలతో మీరు కూడా వీడియోలో చూపిస్తున్నట్లు ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.